తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫస్ట్ స్టెప్స్ ఇన్ స్క్రీన్ రైటింగ్ అని ఒక ఎపిసోడ్ చేశాను లాస్ట్ మండే. దానికి కొనసాగింపుగా రెండో ఎపిసోడ్ ఈరోజు చేస్తున్నాను. అంటే కొత్తగా కథ రాయాలనుకునే వాళ్ళకి ఫస్ట్ ఒక ఐడియా వచ్చింది, దాని నుంచి ముందు ప్రారంభించారు, కొంత ప్రాక్టీస్ చేశారు. దాని మీద ఏ ఏ అంశాల మీద వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేయాలి, అవగాహన పెంచుకోవాలి. మీరు రాసే కథలో కానీ, స్క్రీన్ ప్లేలో కానీ, లేదా సినిమా స్క్రిప్ట్లో కానీ, లేదా స్క్రిప్ట్లో కానీ, దేనిలోనైనా కానీ ఏ అంశాలని ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఒక 3 విషయాలు చెప్తాను. ఈ 3 విషయాలని మీరు కథ రాసిన, షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ రాసిన, సినిమా స్క్రిప్ట్ రాసిన, స్క్రీన్ ప్లే రాసిన, మీ నుంచి ఏ రచన వచ్చినప్పటికీ కూడా ఆ రచనకి సంబంధించిన విషయం అనేది ఈ 3 అంశాలకి సంబంధించిందై ఉండాలి. ఇది తప్పకుండా ఉండాలి. ఇందాకే చివరి రోజైనటువంటి మహాభారత ప్రవచన యజ్ఞం సాంబేదం షణ్ముఖ శర్మ గారిది కూడా విన్నాను నేను. దానిలో ఆయన లాస్ట్లో చెబుతూ కుక్కతో మొదలై కుక్కతో ఎండ్ అవుతుందంటారు. అక్కడ కుక్క లాస్ట్లో ఒక శాపం పెడుతుంది. అక్కడ కుక్కని కొడితే యజ్ఞానికి వచ్చిందని తల్లి కుక్క వచ్చాడు, ఎందుకు కొట్టింది, మా అబ్బాయి ఏమన్నా దీనిలో యజ్ఞానశాలలోకి వచ్చాడా, ఏదైనా ముట్టుకున్నాడా, ఎందుకు కొట్టారని అంటే చివరికి వాళ్ళు ఏం చేయలేదంటే అప్పుడు శపిస్తుందన్నమాట. చివరికి అధర్మ పరులు నశిస్తారు అని చెప్తుంది. దాన్ని ఏమిటది, ఆ మహాభారతం యొక్క మొత్తం యొక్క కాన్సెప్ట్ అద్భుతమైనటువంటిది. నేను ప్రారంభించినప్పుడు కూడా చూడమని చెప్పాను. ఇట్లాంటి గొప్ప గొప్ప విషయాలు మనకు తడుతూ ఉంటాయి. మనం చదువుతున్నప్పుడు రాకపోతే ఎవరైనా వివరించి చెప్తున్నప్పుడు కొన్ని అద్భుతమైన విషయాలు మనకి క్లియర్ అవుతాయి. జ్ఞాపకం వచ్చి మళ్ళీ తప్పకుండా ఈ విషయాలు మీకు చెప్పాలి. ఏ కథ రాసినా, ఎప్పుడో వ్యాసుడు కృష్ణద్వైపాయనుడు రాసిన మహాభారతంలోనే ఈ కాన్సెప్ట్ని రివీల్ చేశాడు. దానే డ్రామాటిక్ ఫోర్ షాడోయింగ్ అంటాను నేను. ఇదివరకు జరగబోయే కథలో దాని యొక్క మూల సూత్రాన్ని ఒక మాట ద్వారా లేదా డైలాగ్ ద్వారా చెప్పటాన్నే డ్రామాటిక్ ఫోర్ షాడోయింగ్ అంటారు. ఇదే అంశం అక్కడ గమనించాను. అలాగే ఇప్పుడు చెప్పే 3 అంశాలు కూడా ఎవరైనా సరే రాద్దాం అనుకునేవాళ్ళు తప్పకుండా పాటించవలసినటువంటి 3 అంశాలు. మొట్టమొదటిది కాన్సెప్ట్. కాన్సెప్ట్ అంటే మీ సినిమా కథ అనేది లేదా మీరు రాద్దాం అనుకున్న కథ అనేది ఏ పాయింట్ మీద రాద్దాం అనుకుంటున్నారు, అసలు మీ యొక్క భావన ఏంటి, మీలో ఎటువంటి మోటివేషన్ వచ్చి ఏ అంశాన్ని చెప్పడానికి ఈ కథని మీరు తీసుకుంటున్నారు, ఇది క్లియర్ కట్గా ఉండాలి. ఇదే అంశం మీద కథను నడిపించాలి. ఈ అంశాన్ని ప్రేక్షకులకి లేదా పాఠకులకి చేరవేయటం కోసమే ప్రధాన పాత్ర అనేది, దాని ప్రవర్తన, దాని యొక్క యాక్షన్ అనేది ఉండాలి. నేను చెప్పిన మాట మీకు అర్థమవుతుందా? మీరు ఏ పాయింట్ మీద కథ రాయాలనుకుంటున్నారు, ఈ కథ చదివిన తర్వాత లేదా ఈ సినిమా చూసిన తర్వాత, ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అందాలి, ఏ పాయింట్ వాళ్ళ మైండ్లోకి నాటుకోవాలి అనేదే సింపుల్గా చెప్పుకోవాలంటే కాన్సెప్ట్. అంటే మీరు కథ రాయాలనుకున్న భావం ఏంటి, మీ కథ యొక్క థీమ్ ఏంటి, మీ కథ యొక్క మెయిన్ ప్లాట్ ఏంటి అనేది మొట్టమొదట క్లియర్గా ఉండాలి. మొదలుపెట్టినప్పుడేమో ఒక పాయింట్తో మొదలెడతారు, తర్వాత సన్నివేశాలని రకరకాలుగా రాసుకుంటూ వెళ్ళిపోతారు, ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఇవాళ వస్తున్న చాలా కొత్త దర్శకుల లేదా పాత దర్శకుల కథల్లో కూడా మీరు చూస్తున్న ప్రధానమైన లోపం. ఏ పాయింట్ మీద కథ చెప్పాలనుకున్నాడు, ఏ పాయింట్ అనేది ప్రధాన పాత్రకి ప్రధానమైన అంశంగా ఉంది, చివరికి కథను ఎటు తీసుకెళ్తున్నాడు, ఏం చెబుతున్నాడు అనేది గందరగోళంగా ఉన్నప్పుడే సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించటం లేదనే విషయం తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు మీ కాన్సెప్ట్ క్లియర్గా చెక్ చేసుకున్నట్టయితే ఆ కథ సజావుగా ముందుకు నడుస్తుందనే విషయం గుర్తుపెట్టుకోండి. ఈ 3 చెక్ పాయింట్స్ని దాటి లేదా సరి చేసుకోకుండా మీరు కథ రాయడానికి ప్రయత్నించద్దు. మీరు కథ ఎప్పుడు చదువుతున్నా, అంటే యాక్ట్ 1 చదివినా, యాక్ట్ 2 చదివినా, యాక్ట్ 3 చదివినా, లేదా ఓవరాల్గా చదివినప్పటికీ కూడా
నేను మొదలెట్టినప్పుడు ఏ కాన్సెప్ట్తో అనుకున్నానో ఆ కాన్సెప్ట్ని ఈ మొత్తం స్క్రీన్ ప్లే లేదా కథ అనేది ప్రేక్షకులకి చేరవేసిందా లేదా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. మీరు రాసే ప్రతి సీను, మీరు బిల్డ్ చేసే ప్రతి సీక్వెన్సు కూడా ఈ కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్ళటానికి, క్లారిఫై ఇవ్వటానికి, ఈ కాన్సెప్ట్ ఏర్పరిచినటువంటి గోల్ ఏదైతే ఉందో దానిని ప్రధాన పాత్ర పూర్తి చేయడానికి మాత్రమే మీరు ఈ సీన్లు కానీ సీక్వెన్స్లు కానీ ఉండాలి. అలా గనక లేకపోతే ఆ సీన్లు కానీ సీక్వెన్స్లు కానీ వ్యర్థము. రాయటం అనేది వేస్టు. రాయటం వేస్ట్ అంటే షూటింగ్ చేయటం అనేది పరమ వేస్టు. దాన్ని ఎడిటింగ్ చేసి రిలీజ్ చేయటం అంటే శుద్ధ వేస్టు. దానికి ఎగ్జాంపులే ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రభాస్ సినిమా ఉంటుంది చూసారా, ఏది సంక్రాంతికి వచ్చిన సినిమా. ఆ సినిమా ఎగ్జాంపుల్. ప్రధానమైనవి అంశాలు ఏవో ఉన్నాయి, ఏదో మొదలెడతారు, ఏదో తీస్తున్నాడు, అది తీశాడు, ఇది తీశాడు, అది పెట్టి ఇది పెట్టాడు. ఆయన ఎందుకు చేశాడో దర్శకుడు, దానిలో ఎవరెవరు అలా చేశారో అదంతా సెపరేట్ మ్యాటర్. ఏదైనప్పటికీ కూడా కాన్సెప్ట్ ఏమనుకున్నాడో ఆయనకు గందరగోళం, ప్రేక్షకులకు ఒక అయోమయం జగన్నాథం. కాన్సెప్ట్ మీరు ఏం చెప్పాలనుకున్నారో ఒకవేళ తప్పుదారు అయిపోతుంది సీక్వెన్స్, సార్ ఇది కాదు మన కాన్సెప్ట్, మనం ఇట్లా రావాలి, దీనికి ఇది దెబ్బ కదా, మనం తీసుకోవాలి అని ముందుకు మనం సరి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇంకా రెండో అంశం ఏంటంటే ఇది చాలా ప్రధానమైనది. మీరు గుర్తుపెట్టుకోండి, సినిమా ఇండస్ట్రీలో లేదా ఏ కథలైనా సరే, నేను మహాభారతం కంప్లీట్ చేశాను కదా, దానిలో ప్రధాన పాత్రలు చాలా ఉన్నాయి. దానిలో చివరి లాస్ట్ పర్వంలో లాస్ట్ దాకా ఉన్న క్యారెక్టర్ ఏదైనా ఉన్నదంటే గొప్ప క్యారెక్టర్ అంటే ఆ మహాభారతాన్ని మొత్తాన్ని చెప్పిన క్యారెక్టర్ ధర్మరాజు. మహాభారతం యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ధర్మాన్ని నిలపడం. ఒక మనిషి ధర్మాన్ని కనుక తన జీవితంలో పూర్తిగా ఆచరించినట్టయితే మనోవాక్కాయ కర్మల బొందితో సహా స్వర్గం వెళతాడని చెప్పి ధర్మరాజు క్యారెక్టర్ నిరూపిస్తుంది. ధర్మమే దానికి ఒక ప్రధానమైనటువంటి థీమ్. నేను మహాభారతం విని జస్ట్ చెప్తున్నాను కాబట్టి అది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొంచెం పాయింట్ మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. మీకు అందరికీ పట్టుబడినటువంటి తెలిసిన క్యారెక్టర్ కాబట్టి చెప్తున్నాను. సినిమాల్లో ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ప్రధాన పాత్ర అంటే హీరో లేదా హీరోయిన్. సపోజ్ హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అనుకోండి, హీరోయిన్. ప్రధాన పాత్ర అంటే వయసు యంగే ఉండాలని, ఎంత వయసు ఉండాలని లేదు. కొన్ని సినిమాల్లో ప్రధాన పాత్ర 60 ఏళ్ళు వాడు ఉండొచ్చు. కొన్ని సినిమాల్లో స్త్రీ పాత్రలు ఉండొచ్చు. కొన్ని సినిమాల్లో పిల్లలు ఉండొచ్చు. కొన్ని సినిమాల్లో జంతువులు ఉండొచ్చు. ఏవైనా ఉండొచ్చు. మనుషులే 25 years ఉన్న కుర్రవాడే అని ఆలోచించవాకండి. నేను ఒక సినిమా చూశాను హాలీవుడ్లో, సినిమాలో రీసెంట్గా 2019లో అనుకుంటాను, ఏ డాగ్స్ వే హోమ్ అనుకుంటాను దాని పేరు. దానిలో ప్రధాన పాత్ర మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, కుక్క. ఒక కుక్క దారి తప్పిపోయి, అంటే రకరకాల ప్రాబ్లమ్స్, మనలాగా కాదు, ఇక్కడ కుక్కలను పరీక్షించాలని ఏదో జాలి చూపిస్తున్నట్టు ఉద్యమాలు చేసి రకరకాలుగా చేసే కార్యక్రమం కాదు. ఫారిన్లో చాలా కండిషన్స్ ఉంటాయి, చాలా పద్ధతుల్లో. నువ్వు కుక్క పెంచుకోవడం పర్ఫెక్ట్ జాగ్రత్త ఉండాలి, లేకపోతే రోడ్డు మీద వెళ్తూ తోలుదీస్తారు, అట్లా ఉంటాయి. అలా బాధపడలేక ఆ కమ్యూనిటీలో ఎక్కడో వదిలేస్తాడు. అది 2.5-3 సంవత్సరాలు ప్రయాణించి మళ్ళీ ఓనర్ దగ్గరికి వస్తుంది. అదే కథ. దానిలో ఈ ప్లాట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అన్నీ ఉంటాయి. మీరు పాయింట్ ఈజీగా అర్థం చేసుకుంటారు. దీనిలో ఇది ప్లాట్ పాయింట్ 1, ఇది ప్లాట్ పాయింట్ 2, ఇది మిడ్ పాయింట్, ఇది రెజల్యూషన్ పెట్టాడు, ఇదిగో ఓపెనింగ్ ఇట్లా ఉంది అని అద్భుతంగా చెప్పగలుగుతారు మీరు. అంత క్లియర్గా ఉంటుంది. కాబట్టి మనిషే ఉండాలనే లేదు. ప్రధాన పాత్ర అంటే 25 ఏళ్ళను కుర్రాడే హీరో అనుకోవాకండి. మన కథను నడిపించేవాడు ప్రధాన పాత్ర. ఆ ప్రధాన పాత్రను ఎందుకు సృష్టి చేసాం మనం ఏ పాయింట్ చెప్పాలని కథ రాయటానికి మొదలెట్టామో ఆ పాయింట్కి సంబంధించినటువంటి కీ ఎలిమెంట్స్, లక్షణాలన్నీ కూడా గుదిగుచ్చుకొని దాన్ని సాధించడానికి కావలసినటువంటి అంశాలన్నీ కూడా అతనికి ఏర్పరిచి మనం అక్కడి నుంచి అతను దానిని తీసుకువెళ్ళేటందుకు మనం మార్గాన్ని వెయ్యాలి. అదే మనం కథ, అదే అసలు కథ. ఈ మధ్యకాలంలో మనం స్క్రీన్ ప్లే గురించి చెప్తున్నాం. శంకరాభరణం యొక్క ప్రధాన పాత్ర యొక్క ఉద్దేశం ఏంటి? అంతరించిపోతున్నటువంటి భారతీయ శాస్త్రీయ సంగీతానికి ఉన్నటువంటి ఆదరణని దానికి మళ్ళీ తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకురావటం, సంగీతం మీద మంచి అభిప్రాయాన్ని కలిగించడం, మన సంగీతం మీద గౌరవాన్ని కలిగించేటట్టుగా ప్రవర్తించడం, అది ఆ పాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం.
దర్శకుడు కానీ కథకుడు కానీ స్క్రీన్ ప్లే రచయిత కానీ ఆ పాత్రని అందుకు క్రియేట్ చేశాడు. మీరు చూడండి, ఇప్పటిదాకా దాదాపు 8 ఎపిసోడ్లు చేశాను. ప్రతి ఎపిసోడ్లో కూడా ఇదే అంశాన్ని ఆ పాత్ర ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఒక సీక్వెన్స్లో క్లియర్ కట్గా చెప్తుంది. శంకరాభరణం శంకరశాస్త్రి, తర్వాత తులసి పాత్ర కూడా, ఈ 2 పాత్రలు కూడా కథ యొక్క కాన్సెప్ట్ ఏముందో దాని ముందుకు తీసుకెళ్ళటానికే ప్రతి సీన్లో కూడా ప్రయత్నిస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని మీరు మిగతా సినిమాల్లో కూడా అబ్జర్వ్ చేయండి దయచేసి, మీకు అప్పుడు అర్థమవుతుంది. ఆ తర్వాత 3వ అంశం కాన్ఫ్లిక్ట్. ఈ సంఘర్షణ అనేదే సినిమాకి ఆయువు లాంటిది. సంఘర్షణ గట్టిగా లేకపోతే, ఇదే కాన్ఫ్లిక్ట్ అనేది కనుక ప్రాపర్గా ఎస్టాబ్లిష్ కాకపోతే ఆ సినిమా కథ అనేది జనరంజకం అవుతుందనే విషయం ప్రశ్నార్థకమే. కాబట్టి అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఈ కాన్ఫ్లిక్ట్ ఎలా పుడుతుంది, ఈ కాన్ఫ్లిక్ట్ మీద ప్రత్యేకంగా కొన్ని ఎపిసోడ్లు చేశాను నేను. దాదాపుగా 5-6 ఎపిసోడ్లు పైగా చేశాను. కాబట్టి డీటెయిల్గా నేను దానిలో డిస్కస్ చేశాను. కాబట్టి మీరు ఆ ఎపిసోడ్ చూడండి. కాన్ఫ్లిక్ట్ అనేది ఎంత ప్రాధాన్యత అనేది మాత్రమే ఇక్కడ ఎపిసోడ్లో చెప్తాను. కాన్ఫ్లిక్ట్ లేకుండా కథ ముందుకి జరగదు. ఇది చాలా సందర్భాల్లో నేను చెప్పాను. కథ ముందుకి జరగాలంటే కాన్ఫ్లిక్ట్ బలంగా ఉండాలి. ప్రధాన పాత్రకి ఆ తర్వాత దానికి ఆపోజిట్గా ఉన్నటువంటి ప్రొటగోనిస్ట్ అండ్ యాంటోగోనిస్ట్, హీరో అండ్ విలన్, ఈ హీరో విలన్కి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ అనేది రిజాల్వ్ అయినప్పుడే సినిమా అనేది చిట్ట చివరికి వెళ్తుంది. అంటే ఒక దశకు చేరుకుంటుంది. వీళ్ళ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ని ఎలా అతను అధిగమించాడు అనే విషయం అనేది నువ్వు ఎలా చెప్తావు, సినిమా కామెడీగా చెప్తావా, సరదాగా చెప్తావా, సీన్స్ అనేది మీ ఇష్టం అది. కానీ కాన్ఫ్లిక్ట్ అనేది బలంగా ఉండాలి. ఆ బలంగా ఉన్న కాన్ఫ్లిక్ట్ వల్లే సినిమాలు నిలబడతాయనే విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. మన యంగ్ డైరెక్టర్స్, రైటర్స్ నేను చెప్పిన ఈ 3 అంశాలని, అంటే కాన్సెప్టు, క్యారెక్టరు, కాన్ఫ్లిక్ట్, ఈ మూడింటిని కూడా మీరు ప్రాథమిక దశలో మీరు కథ రాసుకున్నప్పుడు తప్పకుండా వాటిలో ఐడెంటిఫై చేసి వాటి సరిగ్గా ఉందో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కాన్సెప్ట్ లేకుండా కథలు రాయటం, క్యారెక్టర్ని సరిగ్గా, ఒకసారేమో ఒక హీరో ఒక రకంగా బిహేవ్ చేస్తాడు, ఒక అందుకు వస్తాడు, ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, దాని గురించి వేరే పోరాడుతాడు, చివరికి మరో రకంగా సెకండ్ హాఫ్ నుంచి మరి వేరే కథ అందుకుంటుంది. కాన్ఫ్లిక్ట్ ఉండదు. కాన్ఫ్లిక్ట్ ఏమో ఒకరితో ఉంటుంది, సన్నివేశాలని వేరే వాళ్ళతో నడుపుతూ ఉంటారు. ఇలా రకరకాలైన ప్రాబ్లమ్స్ అనేవి సినిమాల్లో ఉండటం వల్లనే ఆ సినిమాలు ప్రేక్షకుల ఆదరణకి దూరంగా ఉంటున్నాయనే విషయం తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా కాన్సెప్ట్లో ఉన్న పెద్ద పెద్ద హోల్స్ని పట్టించుకోకుండా మిగతా అంశాలన్నింటి కూడా హైలైట్ చేస్తూ జనాలకి అర్థం కాదు. జనాలకి ఎందుకు అర్థం కాదండి? ఇన్ని రోజుల నుంచి నేను ఇన్ని రకాల ఎపిసోడ్లు చేస్తున్నాను. ఇవేమీ తెలుసుకోకుండా టికెట్ కొన్న ప్రేక్షకుడు ఈ సినిమా చూసి ఈ సినిమా బాగాలేకపో అంటాడు. ఎందుకంటే ఆయన కాన్సెప్ట్ లేదు. మనకి ఈ 3 ఉండదు. దాంట్లో కాన్సెప్ట్ సరిగ్గా ఉండదు, క్యారెక్టర్ సరిగ్గా ట్రీట్ చేయలేదు, కాన్ఫ్లిక్ట్ సరిగ్గా ఉండదు. అసలు ఎందుకు మొదలెట్టాడు, ఏం సినిమా ఉండదు, చూడంగానే ఏమర్థం అవుతుంది, దీనికి ఇంత చదువుకోవాలా? కానీ రాయటానికి తీయటానికి మాత్రం ఇంత చదువుకోవాలి. చూడటానికి 300 రూపాయలు 400 అవుతుంది, కానీ తీయటానికి కోట్ల రూపాయలు అవుతుంది. కాబట్టి ఎవరు నేర్చుకోవాలి? మనం నేర్చుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి దయచేసి. ప్రేక్షకులకు అర్థమవుతుంది సార్, నేను కూడా ప్రేక్షకుడు, నాకు అర్థమైంది అనుకోవద్దండి. మీరు తీసేది కోట్లతో వ్యాపారం చేసేటటువంటి ఒక కళాత్మకమైన లేదా కళాత్మకమని చెప్పుకుంటున్నటువంటి ఒక ప్రక్రియకు సంబంధించినటువంటి ఒక వర్క్ని మీరు చేస్తున్నారు. ఈ విషయం మీరు మర్చిపోకూడదు. సినిమా అనేది బిజినెస్. మీ మీద పెట్టుబడి పెట్టినటువంటి ప్రొడ్యూసరు అతని డబ్బులు అతనికి రావాలని కోరుకుంటాడు. కొత్త వాళ్ళు ఎవరిని అడుగుతాడు ప్రొడ్యూసర్స్ ఇదే సమాధానం ఉంటారు, నా డబ్బులు పెడతానయ్యా, మళ్ళీ ఎట్టా వస్తాయని అడుగుతారు. సో డబ్బులు వస్తాయన్న ఆశతోనే ఏ ప్రొడ్యూసర్ అయినా తీస్తాడు. అంటే కొంతమంది ఉంటారులేండి సినిమా తీద్దామని ఇంట్రెస్ట్ ఉంటారు, అది వేరే వాళ్ళు తక్కువ మంది సంగతి. జనాలు జనరల్గా చెప్తున్నాను. కాబట్టి మీరు చెప్పిన కాన్సెప్ట్ కానీ క్యారెక్టర్ కానీ దాని యొక్క సంబంధించిన అంశాలన్నీ కూడా ఆ ప్రొడ్యూసర్కి ఆ నమ్మకం కలిగించినప్పుడే మీ మీద పెట్టుబడి పెడతాడనే విషయం తెలుసుకోండి. ఏదో నాకు కలిగిండి కదా, అద్భుతంగా ఉండండి, ఆరు చెప్పారండి, ఈరు చెప్పారండి, దీనిలో ఇక్కడ జరిగిందండి, నేను కళ్ళతో చూశానండి,
నన్ను ఇన్స్పైర్ చేసిందంటే నీకు ఇన్స్పిరేషన్ కాదు, నువ్వు కథ చెబితే ప్రొడ్యూసర్ కూడా ఇన్స్పైర్ అవ్వాలి, చూస్తే ప్రేక్షకులు కూడా ఇన్స్పైర్ అవ్వాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. తెలుగు యంగ్ డైరెక్టర్స్ కొత్తగా విషయాలు నేర్చుకుంటారు, అర్థం చేసుకుంటారనే విషయంతో నేను చెప్తున్నాను. తప్పకుండా ఎపిసోడ్స్ని చాలా నిదానంగా జాగ్రత్తగా చూడండి. ఒకవేళ స్క్రీన్ ప్లే ఎపిసోడ్స్ అయితే, ఎక్స్ప్లెనేషన్ ఎపిసోడ్స్ అయితే తప్పకుండా అయిన తర్వాత సినిమాలు కూడా చూడండి. ఆ సినిమాలో నేను చెప్పిన అంశాలు ఉన్నాయో లేవో కూడా గమనించి మీరు ఎప్పటికప్పుడు మీ నాలెడ్జ్ని పెంచుకుంటారని ఆశిస్తూ మరొక కొత్త అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.